తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన దిగ్గజ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా దాసరి స్మృతివనం దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై హీరో మంచు మనోజ్ స్పందించారు. తన అనుచరులు సిబ్బందితో కలిసి దాసరి స్మృతివనాన్ని సందర్శించారు. స్మృతివనంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. ఆ తర్వాత దాసరి దంపతుల సమాధులపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన మహానుభావుడి స్మారకం ఇలా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు దాసరి నారాయణ గారు పెద్దలు వర్ధంతికి ఇక్కడ రావడం జరిగింది. పెద్దాయన ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాసరి నారాయణ గారు అంటే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి అటు పబ్లిక్ సర్వీస్కి తెలిసిన పేరు. వారు తీసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో సోషల్ మెసేజెస్ పాస్ చేశారు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు, ఎన్నో ఇన్ఈక్వాలిటీస్కి ఒక వాయిస్ లాగా నుంచున్నారు. అలాంటి పెద్దాయన వర్ధంతికి మేము ఈరోజు రావడము మా బాధ్యత. అలాగే సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడం మనోజ్ గారిని ఏదో పెద్దాయన నిజంగా అంటే పిలిపించుకొని మనోజ్ గారి చేతుల మీద ఇది చేయించుకున్నట్టు అనిపించింది. మనోజ్ గారు కూడా ప్రతి సందర్భంలో దాసరి నారాయణ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ మనోజ్ గారికి ఉన్న ఎన్నో టాలెంట్స్, ఐ థింక్ దాసరి నారాయణ గారు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇన్ని అంటే స్టంట్స్ అని కాదు, రైటింగ్ అని కాదు, ఎడిటింగ్ అని కాదు, ఎన్నో కళలకి మనోజ్ గారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా నుంచున్నారు దాసరి నారాయణ గారు. వారి ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాను. ఈరోజు దాసరి నారాయణరావు గారి, మా గురువు గారి వర్ధంతి. వాస్తవంగా చెప్పాలంటే నాకు ఈరోజు వర్ధంతి అనే సంగతి నాకు గుర్తులేదు. అది నిజం. ఈలోగా వేరే పనులు పడి చేయడం ఆలస్యమైంది. కాకపోతే అది జరిగిన 4 రోజులు కూడా కాలేదు. నిన్న సాయంత్రం నాకు ఆ వీడియో చూడంగానే నాకు చాలా మనసుకు కష్టం వేసింది. అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రాత్రి నేను చెప్పాను అందరినీ తీసుకోవాలి ఇక్కడికి వద్దామని. పొద్దున 5:30కి నాకు నా టీంకి ప్రతి ఒక్కరికి అంత లేట్గా చెప్పినా కూడా పొద్దునే మేము వస్తూ దారిలో సిబ్బందిని ఎక్కించుకొని వచ్చి, కార్మిక సిబ్బందిని ఎక్కించుకొని వచ్చి మా కారులోనే వెనకాల అంతా తీసుకొని వచ్చి పొద్దునే వెంటనే యాదగిరి అన్నకు ఫోన్ చేస్తే అన్న తెల్లారుజామునే ఫస్ట్ రింగ్తోనే ఫోన్ ఎత్తి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్గా జేసీబీ అరేంజ్ చేశారు. అన్న నిజంగా అన్న అంత తెల్లారితో మీరు ఇవన్నీ చేయడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేసీబీ అనే కాదు, ప్రతి ఒక్కటి ఇక్కడ టెంట్లు కావాలన్నా, కుర్చీలు కావాలన్నా అన్నకు ఎందుకంటే బాగా ఎండ అయిపోయింది 11 గంటలకంతా. అండ్ దాదాపు ఒక 20 మంది పనిచేస్తూ ఉన్నాం. చెప్పంగానే ఒక టెంట్లు, కుర్చీలు అండ్ ఇక ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరైతే నా మాట వరకు వచ్చి అందరికీ ఇక్కడ ఫుడ్ కానీ సదుపాయాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.